ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికని మనం చర్చిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు 8 విషయాల్ని ఈ దాంట్లో చర్చిస్తూ ఉన్నాడు. అందరినీ ఐక్యపరిచిన దేవుని సంకల్పం ఒకటి, రెండవది అందరినీ ఐక్యపరిచిన క్రీస్తు యొక్క శరీరము. అది మనం చర్చిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు 8 విషయాలు చర్చించాడు. మొదటిది అందరినీ ఐక్యం చేసిన దేవుని సంకల్పం, 3 నుంచి 14 వచనాలు, 1 అధ్యాయము. రెండవది అందరినీ ఐక్యం చేసిన క్రీస్తు యొక్క శరీరము, 1 అధ్యాయం 15 నుంచి 3:21. మూడవది అందరినీ ఐక్యపరిచిన క్రైస్తవ స్వభావము. నాలుగవది అందరినీ ఐక్యపరిచిన దైవిక వాస్తవాలు. అందరినీ ఐక్యపరిచిన దేవుని వరములు. అందరినీ ఐక్యం చేసిన శీలం యొక్క ఆవశ్యకత. 8వది అందరినీ ఐక్యపరిచిన బాంధవ్యాలు. ఇలాగా 8 విషయాలు అపోస్తలుడైన పౌలు చాలా గొప్పగా వివరిస్తున్నాడు. అంటే మొత్తం అందరినీ ఐక్యం చేసింది ఎవరంటే క్రీస్తు ప్రభు సంఘము అని చక్కగా వివరిస్తున్నాడు ఎఫెసీ పత్రికలో. ఎఫెసీ పట్టణంలో ఆయన 3 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సువార్త సేవ చేశాడు. ఆయన సుదీర్ఘమైన సేవ అంటే ఆ విషయాలు మనకి అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయంలో కనపడతాయి. అక్కడ ఏం చెప్తాడంటే దేవుని సంకల్పాన్ని ఎఫెసీ పట్టణంలో ప్రతి మనిషికి చెప్పానంటాడు. అక్కడ ప్రతి మనిషికి చెప్పాడంటే ఎఫెసీ పట్టణంలో ఉన్న ప్రతి మనిషికి దేవుని యొక్క సంకల్పాన్ని బోధించానని చెప్తాడు. ఆయన ప్రతి ఇంటికి బోధించానంటాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఎలా బోధించాడంటే ప్రతి ఇంటికి బోధించాను అనడం. ఎఫెసీ పట్టణం చాలా పెద్ద పట్టణం, ఆసియా ఖండంలో పెద్ద పట్టణం. అది ప్రతి మనిషికి బోధించాను అన్నాడు, ప్రతి ఇంటికి బోధించాను అన్నాడు. ఆయన బహిరంగంగా బోధించాను అన్నాడు. దేవుని సంకల్పం ఏమీ దాచుకోకుండా మీకు బోధించాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. సువార్త చేసినప్పుడు, ప్రతి ఇంటికి బోధించినప్పుడు, ప్రతి మనిషికి బోధించినప్పుడు, బహిరంగంగా బోధించినప్పుడు నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20 అధ్యాయం. 20 అధ్యాయంలో 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు. యూదులు కుట్రలు చేశారు నాకు అక్కడ సువార్త చేసినప్పుడు. శోధనలు సంభవించాయి. నేను అప్పుడు ఏం చేశానంటే కన్నీళ్లు విడిచుచు, కన్నీళ్లు ఏడిచాను. పూర్ణమైన వినయభావముతో నేను అలాగున ప్రభువును సేవించుచుంటేనో మీకు తెలియను చెప్తాడు అక్కడ. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటేనో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడు యెరూషలేములోకి వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించనో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవన్నీ పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చున్నాడని తెలియను.
అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమిందగా ఎంచుకొనుట లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖం చూడరని నాకు ఇప్పుడు తెలియను. నేను మళ్ళీ ఇంక మీ పట్టణానికి రాను ఇంక నేను. కాబట్టి మీలో ఎవరి నాశన విషయంలో నేను దోషిని కానీ నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను చెప్తున్నాడు. చూడండి, అక్కడ ఎవరైనా నాశనం అయ్యారంటే అపుస్తలుడైన పౌలు మాకు చెప్పలేదు కాబట్టి నాశనం అయ్యాం అంటాకి వెళ్ళేదటండి. ఎవరి నాశన విషయమైనా నేను దోషిని కానీ నేడు మిమ్మల్ని సాక్ష్యం పెడుతున్నాను. మీరు ఎవరెవరైనా నాశనం అయ్యారంటే అపుస్తలుడైన పౌలు మాకు సువార్త చేయలేదు కాబట్టి మరి చేయక మేము నమ్ముకోలేదు ఆయన అంటానికి లేకుండా బోధించాడంట ఆయన. 27వ వచనం, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. నేనేమీ దోచుకోలేదు చెప్తున్నాడు ఆయన. దేవుడు తన త్వరక్ని సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షులుగా ఉంచిన యావత్తు మందను వచ్చి మీ మట్టుకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేడు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడిచుచు అక్కడ అంటాడు, ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. నేను ప్రతి మనుషునికి బోధించాను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటింటో బోధించాను, బహిరంగ బోధించాను, దేవుని సంకల్పమంతా బోధించాను, నేను దాచుకోకుండా బోధించాను అంటాడు ఏపీసీ సంఘంతో. అందువల్ల ఇక్కడ ఏపీసీ పత్రికలో 8 విషయాల్ని ఆయన చర్చిస్తున్నాడు. 2వ విషయం చర్చ జరుగుతుంది. అదేంటంటే అందరినీ ఐక్యం చేసిన క్రీస్తు యొక్క శరీరము సంకల్పం అయిపోయింది. 3-14 అందరినీ ఐక్యం చేసిన క్రీస్తు యొక్క శరీరము. అది 1 అధ్యాయం 15 నుంచి 3 అధ్యాయం 21 వరకు అది మనం చర్చిస్తున్నాం. 2 అధ్యాయంలో 2వ అధ్యాయము 2 అధ్యాయం 1 నుంచి 10 వరకు మనం చూస్తున్నాం. మనం అన్యజనుల యొక్క నిరీక్షణ లేని గత స్థితిని గురించి చెప్పాం. పోయిన 6 మాట్లాడుకున్నాం బుధవారం నాడు. అంటే వారిని నడిపించిన గత స్వభావం అప్పుడు ఎలా ఉన్నారంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నారని, ఈ లోక మర్యాద చొప్పున నడుచుకున్నారని, సాతాను యొక్క చిత్తాన్ని నెరవేర్చారని, తిరుగుబాటు తత్వంతో బ్రతికారని అక్కడ చెప్తూ ఉంటాడు. గత జీవన శైలి క్రైస్తవుడు ఆపముందు వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది అంటే శరీర కోరికలు నెరవేర్చుకోవడం, మనసు యొక్క కోరికలు లోనవడం, దేవుని దైవోగ్రతకు పాత్రులు అయిపోవడం. అది ఆ గతకాలపు జీవన శైలి, జీవన శైలి. కృపను బట్టి మారిన స్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. పాపముతో మృతులైన వారు క్రీస్తునందు బ్రతికించబడ్డారని, అంటే పాపులు క్రీస్తు ద్వారా బ్రతికించబడ్డారు, పరలోకమందు కూర్చోబెట్టుకున్నాడు. వారి జీవం ఎక్కడ దాచబడిందమ్మా? క్రీస్తునందు దాచబడింది. వారిని బ్రతికించడంలో దేవుని ఉద్దేశం చెప్పాను నేను. రాబో యుగములో తన మహిమైశ్వర్యమును కనపరచటానికి నిస్సహాయులైన వారికి, నిరీక్షణ లేని వారికి ఆయన దయను కనపరిచిన రీతి అక్కడ చూస్తాం. 8-10 వచనాల్లో రక్షణ సంకల్పంలో మన స్థానం లేక పాత్ర అనేది 8 నుంచి అది చూస్తాం. అక్కడ
అంటే విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. అంటే మనం సంపాదించిన ఉన్నత స్థాయి క్రైస్తత్వం అది మనం సంపాదించింది కాదు, మనం సంపాదించలేదు. రక్షణ అనేది ఉచితమైన ఇవి, మనం సంపాదించింది కాదు, అది ఉచితమైన ఇవి అని చెప్పాడు. అందువల్ల ఎవరు అతిశయపడటానికి లేదు. అతిశయపడే స్వభావం ఉంటుంది మనుషుల్లో. నేనే అనే భావం ఉంటుంది, నేనే ఖచ్చితంగా ఉంటాననే భావం ఉంటుంది, నేనే నీతిగా బతుకుతున్నాను, నాలో తేడా లేదనే భావం ఉంటుంది, మా వాళ్ళు మా ఇంటి వాళ్ళందరూ చాలా ఖచ్చితంగా ఉన్నారనే భావన ఉంటుంది. ఇది అహంభావం అవుతుంది. అందువల్ల రక్షణ ఉచితమైన ఇవే తప్ప అతిశయపడేది ఏమీ లేదు. దేవుని శక్తి ఏం చేసిందంటే సువార్త వల్ల మళ్ళా బతికించింది మనల్ని. ఎందుకంటే మనం సత్క్రియలు చేయాలని. అందువల్ల ఇవన్నీ మనం చూడటం జరిగింది. 2వ అధ్యాయం అది జరుగుతుంది. మనకి 11వ వచనానికి వస్తాం. మనం అన్యుల యొక్క శరీర సంబంధమైన స్థితి ఎలా ఉందంటే వాళ్ళకి సున్నతి ఉంది, దేవుని ప్రజలమైన సున్నతి ఉంది, వీళ్ళకి సున్నతి లేదన్నాడు. వీళ్ళని ఎలా చూశారంటే ఇశ్రాయేలీలు అన్యుల్ని కుక్కల్లా చూశారు, కుక్కల్లా చూశారని. తర్వాత వీళ్ళు నిబంధన లేని ప్రజలుగా ఉన్నారని చూడండి. రోమాపత్రిక 9:4 చదవండి. 9:4 రోమా 9:4 వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ప్రధానమును అర్చనాచారాదులు వాగ్దానాలు ఇవన్నీ కూడా ఇశ్రాయేలుకు ఉన్నాయి. పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కూడా వీళ్ళ వారు ఇశ్రాయేల్ సంబంధం. క్రీస్తు కూడా ఇందులో పుట్టాడు. అంచేతను అత్యంచడానికి ఇశ్రాయేల్కి ఉన్నాయి, అన్యులకు లేదు గొడవ. అన్యులు ఎవరంటే వారు క్రీస్తు లేని వారై ఉన్నారు, ఇశ్రాయేల్తో సహపౌరులుగా కాకుండా ఉన్నారు, వాగ్దాన నిబంధన లేరు, వాళ్ళకి నిరీక్షణ లేని వారికి ఉన్నారు, దేవుళ్ళు లేని వారిగా ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఆ విషయాల్ని చూపిస్తూ ఉన్నాడు. తర్వాత ఏమంటాడంటే క్రీస్తు మరణం నూతన బాంధవ్యానికి ఆధారమైపోయింది. అంటే క్రీస్తు మరణం ఏం చేసిందంటే అన్యులకి యూదులకున్న మధ్య గోడను పడగొట్టేసింది, వారి ద్వేషాన్ని తీసివేసి ఏకం చేసింది. అన్యులు యూదుల మధ్యలో ఏ వ్యత్యాసం ఉందో ఆ వ్యత్యాసాన్ని, అంటే ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు ఉంది, ఉన్నోళ్ళకు లేదు కాబట్టి ఆ వ్యత్యాసాన్ని దాన్ని చింపేశాడు, మధ్యలో తీసివేశాడు. అందువల్ల ఏం జరుగుతుందంటే అందరినీ ఐక్యపరిచిన క్రీస్తు ప్రభు శరీరం అన్నమాట, అందరినీ ఏకం చేసింది. 2:16 చదవండి. ఎఫెసీ 2:16 తన శిలువ వలన యేసు ప్రభు యొక్క శిలువ వలన ద్వేషాన్ని సంహరించాడు. యేసు ప్రభు శిలువ ఎందుకంటే ద్వేషాన్ని సంహరించడానికి శిలువ వేయబడ్డాడండి. జనం ఏడుస్తారని కాదటండి, జనం ఏడుస్తారని 40 రోజులు ఉపవాసం చేసుకుంటారని అన్నిటి ఉద్దేశం కాదు అది. మళ్ళీ చదవండి. ఎందుకు శిలువ ఎందుకు శిలువ వేయబడ్డాడు? అదిగో శిలువ వల్ల ఏం చేయాలటండి? ద్వేషాన్ని సంహరించాలి. ఎవరెవరికున్న ద్వేషాన్ని? యూదులకి అన్యులకున్న ద్వేషాన్ని సంహరించాలని ఉద్దేశం శిలువ ఇవ్వబడ్డాడు. వారు దీని ద్వారా కంటే శిలువ ద్వారాగా వీరిద్దరిని ఏం చేశాడట? పరచవలనని ఇలాగూ చేశాను గనుక. అవును, అంటే ఇప్పుడు దేవుడు మానవుల మధ్య ఉన్న విరోధ భావం పోయింది, యూదులకి అన్యులకు ఉన్నటువంటి మధ్యలో ఉన్న విరోధ భావం పోయింది, వారి మధ్య ఏం ఏర్పడిందంటే సమాధానం ఏర్పరచబడింది. అంటే దేవునితో సమాధానం పరచబడ్డారంటున్నాడు అక్కడ 2:16లో. అంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి అపోస్తలుడు అయ్యాడు. ఆయన అది ప్రత్యేకమైనటువంటి విధానం. అపోస్తలుడైన పౌలు అపోస్తలుడు కాదు రూలుగా, కానీ అన్యజనులకు సువార్త చేయాలి. వీళ్ళందరూ యూదులు, 12 మంది శిష్యులు ఎవరంటే అన్యులు,
అన్యులు కాదు, యూదులు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. కొన్నేళ్ళకి చెప్పడానికే ఎంతో తల ప్రాణం తోకు వచ్చింది దేవుడికి. దర్శనం చూపించాడు. ఓ దుప్పట్లో ఉన్న నాన్న అనేక రకమైన జంతువులన్నీ, పురుగులన్నీ చూపించాడు. తీసుకుని తినమన్నాడు. నేను ఎప్పుడు తినలేదు అన్నాడు. ఎంతో పాఠం చెప్తేనే కానీ కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళలేదు పేతురు గారు. వెళ్ళరు వాళ్ళు మహా ఇదైన అన్యులు అంటే కుక్కలు లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. మనం చూస్తాం కొంతమంది, మనం ముస్లిం చూస్తాం, కుక్కని దగ్గర రానివ్వరు వాళ్ళు. మామూలు కుక్కలను లోపల రాని, అసలు వాసన దాకలనివ్వరు వాళ్ళు. యూదులు అన్యులను ఎలా చూశారంటే కుక్కల్లా చూశారు అన్నాడు. అందువల్ల ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అన్యజనులకు అపోస్తలుడిగా వచ్చాడు. ఆయన పిలిచాడు. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. పౌలుని పిలవడంలో ఉద్దేశం చూద్దాం. అక్కడ చదవండి. 9వ అధ్యాయము 15వ వచనం చదవండి. పైనుంచి మాట్లాడకుండా వస్తున్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకు ప్రభు నీవు వెళ్ళుము. అది అతను ఏం చేస్తాడంటే అన్యజనులు ఎదుటను రాజులు ఎదుట. అంచేతను ముఖ్యంగా మొదటి ఏంటంటే అన్యజనులు ఎదుట రాజులు ఎదుట నాకు ఆయన ఏమై ఉంటాడు? నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అన్నమాట. నేను ఏర్పరచుకున్న సాధనం అపోస్తలుడైన పౌలు అని చెప్పాడు యేసు ప్రభు. సంశయిస్తున్నాడు, వెళ్ళి బాప్తిసం ఇవ్వాలి, అన్నీ వెళ్ళాలి బాప్తిసం ఇవ్వడానికి పౌలు గారికి. అయ్యి బాబోయ్, పౌలు మామూలుడు కాదని చెప్పాడు దేవుడికి. చెప్తే ఆయన చెప్పాడు, నువ్వు వెళ్ళు ముందరా. అతడు అన్యజనులకి బోధిస్తాడు, రాజులకు బోధిస్తాడు, ఇశ్రాయేలుకు బోధిస్తాడు. ముఖ్యంగా అతను బోధించేది ఏంటంటే అన్యజనులకు బోధిస్తాడు. ఆయన రాజులకు బోధిస్తాడు. అంత సమర్థుడు అపోస్తలుడైన పౌలు. రాజులకు బోధిస్తాడు, రాజులకు బోధించే సమర్థుడు. మాటికి పిలిచేవాడటండి ఒక అధికారి. మాటికి పిలిచేవాడు. ఎందుకో తెలిసే వాక్యం అంటే కాదటండి. ఏమైనా డబ్బు దొరుకుతుందేమని పౌలు గారి దగ్గర. అంటే పౌలు గారు మామూలుగా డబ్బు ఉన్నవాడు కదా. డబ్బు ఉన్నవాడు కనపడతాడు కదా. ఏదైనా దొరుకుతుందేమని ఆశించేవాడట. కానీ ఆయన ఏం బోధించాడు తప్ప, ఏం బోధించాడంటే ఆశానిగ్రహం బోధించాడండి. ఆశానిగ్రహం అంటే ఏంటండి? ఆశానిగ్రహం బోధించాడు అతనికి. అతను రాజు మాటికి పిలుస్తున్నాడటండి. అతని జీవితం గురించి బోధించాడు. అతని ఆశానిగ్రహం గురించి బోధించాడు. మృతులు పునరుత్థానంగా బోధించాడు. ఇక వెళ్ళ ఎత్తండి, మళ్ళీ ఎప్పుడైనా అవసరత పిలుస్తానని చెప్పేసి పంపించేశాడట. రాజులు బోధిస్తాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే తాను దేనికోసం ఏదో పిలబడ్డాడో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలిగినటువంటి వాడు. అందువల్ల ఇప్పుడు ఏం చేశాడంటే అన్యజనులకు సువార్త ప్రకటించడం వల్ల ఫలితం ఏంటంటే యూదుల్ని అన్యుల్ని ఒక తాటి మీద తెచ్చాడు. ఇద్దరిని ఒక తాటి మీదకి వచ్చారు ఇద్దరు. లేకపోతే వాళ్ళు వేరుగా ఉండేవారు. వాళ్ళకు అడ్డొచ్చినటువంటి దాన్ని ఏది అడ్డొచ్చిందంటే ధర్మశాస్త్రం అడ్డొచ్చింది, దాన్ని తీసేసాడు, చింపేశాను అన్నాడు. కింద నుంచి పైకి దేవాలయం తెర ఉంటుంది కదా, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని తెర ఒకటి ఉంటుంది. ఆ తెర లోపలికి ఎవరు వెళ్తారంటే ప్రధాన యాజకుడు వెళ్తాడే తప్ప ఉన్నవాళ్ళు ఎవరు వెళ్తాక లేదు. ఆ తెర చింపేశాడంట ఆయన. అంటే భేదం తీసేశాడు, అందరికున్న భేదాన్ని. ఇరువురిని దేవుని సన్నిధానాన్ని చేర్చాడు. యేసు ప్రభు ద్వారాగా ఆత్మ వలన వారందరూ ఏకం చేయబడ్డారు. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే ఇక మీదట వారు పరదేశులుగా పరజనులు ఉండకుండా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారై ఉన్నారని చెప్పాడు. 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం చర్చిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు చర్చ చేస్తున్నాడు. అన్యజనులు, మనందరూ అన్యజనులమే. యేసు ప్రభు శిలువ ఏం చేసిందంటే యూదుల్ని అన్యుల్ని ఒక తాటి మీద తెచ్చింది. ఇరువురు దేవుని సన్నిధానం చేర్చబడ్డారు. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ వలన వారు ఏకం చేయబడ్డారు. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక. చదవండి 17వ వచనం. మరియు ఆయన వచ్చి యేసు ప్రభు దూరస్తులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను. అన్యజనులు మనం దేవుళ్ళు లేని వాళ్ళమి. మనం దేవుడు లేడు మనకి. ఎందుకంటే మనం దేవుడు లేని ప్రజలం కదా. మనం దేవుడిని నమ్మిన ప్రజలం కాదు, దేవుడు లేని ప్రజలు మనం. ఆ రాయి ఈ రాయి, ఆ పుట్ట ఈ పుట్ట, ఆ పాము ఆ పురుగు ఏదో పట్టుకుని ఆలాడు మనం. దేవుడు లేని ప్రజలు అన్యజనులు అంటే దేవుడు లేని ప్రజలండి. దేవుడు లేని వాళ్ళకి
ఆ బొమ్మలను రాళ్ళను దాన్ని పూజించుకుంటారు. దేవుడు ఉంటాడు వాళ్ళకి. దేవుడు లేని ప్రజలకు ఉన్నాం మనం. యేసుక్రీస్తు ప్రభు రావడం వల్ల, క్రీస్తు ప్రభు శరీరం అర్పించడం వల్ల మనకి ఏమైందంటే మనం ఏమయ్యామండి, అక్కడ మంచి మాట చెప్తాడు. మీరిక మీదట 19 వచ్చిన పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవునింటి వారినై ఉన్నారు. అందువల్ల క్రీస్తు ప్రభు శరీరం ఏం చేసిందో చెప్తున్నాడు అక్కడ. దేవుని ఇంటివారం అయిపోయాం మనం. ఒకనాడు మనం దేవుని ఇంటివారం కాదు. సమాధానం లేదు, సమాధానం పచ్చాడు. అందువల్ల అందుకే ఇక్కడ అంటాడు, క్రీస్తు ప్రభు వారి యొక్క ఐక్యతకి ఆధారమై ఉన్నాడు. మొత్తం అంతా ఒక శరీరమే చేసింది. శరీరం అంతా ఏకం చేసింది. శరీరం ఏకం చేసింది. మనం చాలాసార్లు మత్స్యశాఖల బోధన అంటున్నారు. చాలామంది టీవీలు వింటున్నారు. క్రీస్తు సంఘంలో కూడా మత్స్యశాఖల బోధన అంటున్నారు. మతశాఖలు లేవని బైబిల్ బోధిస్తుంది. క్రీస్తు సంఘం సత్యం తెలుస్తుంది. కానీ క్రీస్తు సంఘం సత్యం తెలిసినప్పుడు కూడా మతశాఖల బోధన అంటున్నారు. అంటే వాళ్ళకి ఇంకా క్రీస్తు సంఘం మీద అవగాహన రాలేదు. ఇంకాని మతశాఖల బోధన అంటున్నారు. ఎందుకంటే అది కూడా బోధ అనుకుంటున్నారు. అది అబద్ధ బోధని లేదు, తెల్లలేదండి వాళ్ళకని. అంత ముందర ఆ బోధ చేస్తున్నారు. ఆ పాటలు పెట్టుకుంటున్నారు. ఆ పాటలతో ఉంటున్నాం మనం కూడా. ఇక్కడ జరిగింది ఏంటి మనం చూస్తే, యేసుప్రభు శరీరం ఏం చేసిందంటే అందరినీ ఐక్యపరిచింది. యేసుప్రభు సంఘం ఏం చేసిందంటే అందరినీ ఐక్యపరిచింది. అని చెప్తాను. క్రీస్తు ప్రభు ఎవరంటే అందరూ ఏకత్వానికి ఆధారమై ఉన్నాడు. ఆయన ఎవరంటే ముఖ్యమైన మూలరాయి అన్నాడు. ఆ ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు ఆయన. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారు అన్నాడు. అంటే అపోస్తులు ప్రవక్తలు బోధించారు మనకి. అపోస్తులు 9 ఉన్నారు, ప్రవక్తలు 9 ఉన్నారు బైబిల్లో. కొత్త నిబంధన రాసినవాడు 9 ప్రవక్తలు, 9 అపోస్తులు. ఒక ఆయన మత్తయి, ఇంకొక ఆయన యోహాను, ఇంకొక ఆయన ఎవరంటే పౌలు, ఇంకొక ఆయన ఎవరు పేతురు. 9. ఇంకో 9 ఉన్నారు. మార్కు, లోక, యోధ, యాకోబు. ఆ 9 ప్రవక్తలు. 8 మంది కలిసి కొత్త నిబంధన రాశారు. మూలరాయి ఎవరంటే క్రీస్తు ప్రభు. ముఖ్యమైన మూలరాయి క్రీస్తు ప్రభు. పునాది ఎవరు వేశారంటే అపోస్తులు ప్రవక్తలు వేశారు. ఇప్పుడు మనకు పునాది ఎవరంటే ఎపిసి, మనకున్న కొత్త నిబంధన పునాది. అంచేతను క్రీస్తును ఆ నిర్మాణం ఎక్కడ స్థిరంగా బంధించబడింది. అక్కడే దాంట్లో ఏముందో చూసుకోవాలి మనం. అందువల్ల ఈ సంకల్పంలో, దేవుని అనాది సంకల్పంలో, దేవుడు అందరినీ ఐక్యం చేసిన సంకల్పంలో ఏమైనా మతశాఖలు ఉన్నాయా? ఏయన్నా సంఘాలు, లోదర సంఘాలు, పెంతుకోస్తు సంఘాలు, ఆ సంఘాలు ఎక్కడైనా ఉన్నాయా మనకు బైబిల్లో? అపోస్తులు పునాది వేసిన దాంట్లో, ప్రవక్తలు వేసిన పునాది మీద లూకా సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, యోధా పత్రికలో కానీ, యాకోబు పత్రికలో కానీ, మత్తయి సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ, పౌలు గారు రాసిన పత్రికల్లో కానీ, యోహాను రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త, వీళ్ళు రాసిన పేతురు గారు రాసిన సువార్తలు, దీంట్లో ఏమైనా ఈ సంఘాలు ఏమైనా ఉన్నాయా? ఆ సంఘాలు ఏమున్నాయా? అవి ఉండవు. ఎందుకంటే క్రీస్తు ప్రభు శరీరం ఐక్యపరిచింది మొత్తం ప్రపంచాన్ని. అంటే క్రీస్తు ప్రభు శరీరం అంటే సంఘం అని చెప్పబడింది. ఇక సంఘం ఏం చేసిందంటే అందరిని ఐక్యపరిచింది. అంచేతను అక్కడ మతశాఖలు ఉండవు, ఇంకా మానవ కల్పితాలు ఉండవు. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. చదువుతాను. 11వ వచనం, 1:11. నా సహోదరులారా, మీలో కలహం కలమని మిమ్మల్ని వచ్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చింది. క్లోయ ఒక క్రైస్తవులు ఇల్లు వారు చెప్పారటండి పౌలు గారికి కలహాలు ఉన్నాయని. ఏటి కలహాలు? ఒకడు నేను పౌలు వాడను అంటే పౌలు సంఘమని, ఇంకొకడు కేపా వాడను అంటే పేతురు సంఘమని, ఇంకొకడు అపోల్లో వాడనని అంటే అపోల్లో సంఘమని. అక్కడ 3 మతశాఖలు ఏర్పడ్డాయి. ఇంకొకడు క్రీస్తు వాడని చెప్పుకొంచున్నారు. నా తాత్పర్యం 13వ వచనం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? చూడండి, లోదర్ గారు మన కోసం సిలువ వేయబడ్డా? లోదర్ నామంలో బాప్తిసం పొందాం మనం. బక్సింగ్ మన కోసం సిలువ వేయబడ్డా? బక్సింగ్ నామంలో బాప్తిసం పొందాం మనం. దేవదాస గారు మన కోసం సిలువ వేయబడ్డా? దేవదాస గారి నామంలో మనం బాప్తిసం పొందామా?
అడుగుతున్నాడు పౌలు గారు. క్రీస్తు ఇవ్వజంబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు గారు చెప్తున్నాడు, నేను కానీ సిలువ పెట్టాను మీకు. పౌలు నామూలు మీరు బాప్తిసం, నా నామూలం బాప్తిసం పొందారా మీరు? కాదు కదా చెప్తున్నాడు. చూడండి అక్కడ జాగ్రత్తగా చూడండి. అంటే శాఖలు అయిపోయారు. మరి అలాంటప్పుడు క్రీస్తు సంఘం సత్యమైన నమ్మిన వారు, క్రీస్తు శరీరం మళ్ళీ ఐక్యపరిచిందని నమ్మిన వారు మళ్ళీ మత్స్యశాఖల బోధలు ఎలాగ ఉంటారు? వాళ్ళ బోధల కోసం ఎందుకు వెళ్తున్నారు? ప్రజలు పిలిస్తే ఎందుకు వెళ్ళిపోతున్నారు మత్స్యశాఖల బోధలకి? మత్స్యశాఖల వాళ్ళతోటి చేకాండి చేసేసి వాళ్ళ సువార్తను మెచ్చేసుకోండి, వాళ్ళని గణపరిచేసేసి వాళ్ళు ఏదో చేసేసి ఎందుకు చేస్తున్నారు మరి? ఇక్కడ అడుగుతున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? చూడండి అక్కడ, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? లేదు కదా. అందువల్ల యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిసం పొందాం. అందువల్ల ఈ విషయాలు మనం గుర్తించాలి. అందరినీ ఐక్యపరిచిన క్రీస్తు యొక్క శరీరం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం 3:21 వరకు. అంచేతను క్రీస్తు అందరి ఏకత్వానికి ఐక్యమై ఉన్నాడు, ఆధారమైనాడు. అందువల్ల యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి. పునాది ఎవరంటే అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు. మనందరం కూడా ఆ నిర్మాణంలో ఒక్కొక్క రాయిగా కట్టబడుతున్నాం మనం. ఒక్కొక్క రాయి అదొక ఆలయం. అందుకే పరలోకంలో ఏ ఆలయం కనపడదు. అక్కడ ఆలయాలు లేవు, ఇక్కడున్న ఆలయాలు లేవు. ఇక్కడ కోట్లు కొద్ది చేసి కడుతున్న ఆలయాలు అక్కడ కనపడవు. ఏ ఆలయం అక్కడ లేదు ఇంకా. ఎందుకంటే ఇదే ఆలయం, క్రీస్తు సంఘమే ఆలయం. చదవండి 2:17 నుంచి ఎపిసి పత్రిక 2:17. ఆయన వచ్చి దూరస్తులైన మీకును వారికిని సమాధాన సువార్తను ప్రకటించాను. ఆయన అంటే యేసు ప్రభు ద్వారానే మన ఉభయులు, అన్యులు, యూదులు కూడా ఒక ఆత్మ యందు తండ్రికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరు అంతకుముందు మీరు పరజనులు, కానీ ఇప్పుడు మీరు పరజనులు కాదు. ఇక అంతకుముందు పరదేశులు, మీరు ఇప్పుడు పరదేశులై ఉండలేదు, పరజనులు కాదు ఇప్పుడు మీరు. ఎలాగే ఇశ్రాయేలు అయితే పరిశుద్ధులు, మనం కూడా పరిశుద్ధులమే. పరిశుద్ధులతో ఏకపట్నం, మనం దేవునింటి వారినై ఉన్నాం, సంఘము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తల ప్రవక్త వేసిన పునాది. అపోస్తల ప్రవక్త వేసిన పునాది అంటే వాళ్ళ బోధ, వాళ్ళు మనకి ఇచ్చిన బోధలో, అదే మీరు వాళ్ళు ఇచ్చిన బోధలో మీరు కట్టబడ్డారు. అందువల్ల ప్రతి కట్టడం అంటే ప్రతి క్రైస్తవుడు ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమైనటకు కట్టబడుచు. అందువల్ల ఇక్కడ అందరినీ ఐక్యపరిచినటువంటి క్రీస్తు శరీరం అందరినీ ఏకం చేసింది. యేసుప్రభు శరీరం ఒకటే. అందువల్ల అందులో ఎవరెవరో శరీరాలు లేవు. దేవదాసు గారు శరీరం, భక్సింగ్ శరీరం, ఇలాంటి శరీరాలు దాంట్లో లోదర్ గారి శరీరాలు లేవు. వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళు మనకులాగే క్రైస్తవులు. వాళ్ళకేమీ లేదు, వాళ్ళ పునాది ఏం మనకు కాదు. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి. అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నాం మనం. అంచేతను వాళ్ళ పునాది కాదు మనకి. అందువల్ల మత్స్యశాఖలు ఏం చేస్తున్నాయంటే ఏదో ఒక పేరు మీద వాళ్ళు పునాది వేస్తున్నారు. వేయబడిన తప్ప మరొక పునాది, వేయబడిన తప్ప మరొక పునాది ఎవడను? చదవండి కొరింథీ మొదటి పత్రిక 3:11. వేయబడిన తప్ప మరొక పునాది ఎవడు వేయినాడు? చదవండి 3:11. వేయబడిన తప్ప, అవి ఇక్కడ వేయబడ్డ పునాది ఉంది. వేయబడ్డ పునాది తప్ప మరొకటి ఎవడు వేయకూడదు. వేయబడ్డ పునాది ఉంది, అది మరొకటి వేయకూడదు. ఆ పునాది యేసుక్రీస్తే. అందువల్ల ఇక్కడ మనకి వాళ్ళ బోధలు ఏమైనా ఉన్నాయి? అలాంటి బోధలు అపోస్తలులు వేసిన పునాదులో, ప్రవక్తలు వేసిన పునాదులు ఏమైనా వాళ్ళు చప్పలు కొట్టుకుంటా, గెంతులు వేసుకుంటా, డ్రమ్ములు కొట్టుకుంటా, గిలగిసకాలు కొట్టుకుంటా ఏమైనా వాయించారా ఎవడన్నా? ఎక్కడన్నా ఉందా అలాంటి బోధ? అలాంటి బోధలు లేనప్పుడు అలాంటి బోధ మరి క్రీస్తు సంఘంలో ఉన్న క్రైస్తవులు ఎందుకు వింటున్నారు? ఎందుకు చూస్తున్నారు? అట్లని చూడకూడదు కదా, వినకూడదు కదా. ఎందుకంటున్నారు అంటే
అందరిని ఐక్యపరిచిన ఎవరి శరీరం అండి? అందరిని ఐక్యపరిచిన క్రీస్తు శరీరం. అందరిని ఐక్యం చేసింది క్రీస్తు శరీరం. ఎవరి శరీరాలు దీంట్లో ఏం లేదు, ఎవరు పెట్టలేదు శిలువ మీద. అందువల్ల ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తునందు యూదులు అన్యులు ఏకం చేయబడ్డారు. ఆ ఏకత్వం గురించి మర్మని చెప్పాడు. దానినే పౌలు బోధిస్తున్నాడని చెప్తున్నాడు. చూస్తున్నాం, మర్మం గురించి మాట్లాడుతున్నాడు. అపుస్తలుడైన పౌలు మనకి గొప్ప మర్మాలు ఇచ్చాడు లోకానికి, అన్యజనులకి. యూదులు కొంతమందే ఉన్నారు, కానీ ప్రపంచం అన్యజనులకి అపుస్తలుడైన పౌలు కష్టపడ్డ కష్టం మామూలు కష్టం కాదు. పౌలు అనేక సార్లు జైల్లో ఉండడానికి కారణం ఏంటంటే అన్యజనులకు సువార్త పాటించడమేనండి వచ్చిన గొడవ. అది అన్యజనులు పాటించకూడదు యూదుడు, అందుకే పౌలు జైలు పెట్టారు. ఎన్నో సంవత్సరాలు పౌలు జీవితంలో చాలా సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. పౌలు గారు జైల్లోనే ఉన్నాడు. క్రీస్తు ముద్దలు పడిపోయి నా మీద అంటాడు ఆయన. ఇంకా నన్ను ఎవడు శ్రమ పెట్టొద్దు అన్నాడు గలతీ పత్రికలో. ముద్దలు పడిపోయి అంటాడండి. ముద్దలు అంటే ఏంటండి? పొడిచేశారండి ఆయన్ని, పొడిచేశారండి ఆయన్ని. ముద్దలు అంటే మచ్చలు. గలతీ పత్రికలో గలతీ పత్రికలో ఆయన ముద్దలు పడిపోయి అంటాడు. గలతీ పత్రికలో 17వ వచనం, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమును ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టొద్దు. 6:17 యేసు యొక్క ముద్రలు నా శరీరమును ధరించి ఉన్నాను. ముద్రలు అంటే స్టాంపులు కదండి, ఇవి మచ్చలు. ఆయన్ని చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయింది. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక, క్షమించాలి, రెండో పత్రికలో 11 అధ్యాయం 22 నుంచి చదవండి. 11 అధ్యాయం 22 నుంచి చదవండి. పౌలు ఎలాగా బాధ పెట్టేశారో చదవండి. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుణ్ణి. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుణ్ణే. వారు అబ్రహాం సంతానమా, నేను అబ్రహాం సంతానమే. వారు క్రీస్తు పరిచారకులా, నేను ఎరువుల్లా ఉన్నాను, ఎరువుల్లా మాట్లాడుతాను. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని. అదిగో నేను విశేషంగా ప్రయాసపడ్డాను అని అనేక సార్లు జైల్లో ఉన్నాను. నేను పరిమితం కాదు, అపరిమితంగా లెక్కలేనన్ని దెబ్బలు తిన్నాను. నేను చాలాసార్లు ప్రాణం పోద్ది, చచ్చిపోతాడని చూశారు అందరూ కూడా. ఓడి తక్కువ యేసుప్రభు వారు ఒకసారి కొట్టారు, కానీ ఈయన 5 సార్లు కొట్టారండి. ఓడి తక్కువ 40 దెబ్బలు కొడతారండి ఇశ్రాయేలీలు. అలా ఎన్నిసార్లు కొట్టారటండి? ఎన్నిసార్లు కొట్టారు? 5 మార్లు కొట్టారటండి. యేసుప్రభుని ఒకసారే కొట్టారు, కానీ పౌలు గారిని 5 సార్లు కొట్టారు. ఓడి తక్కువ 40 దెబ్బలు చొప్పుని. బెత్తాలతో, బెత్తం అంటే మామూలుగా మనం ఏదో పిల్లని కొట్టే బెత్తం కాదు, ఇది చర్మాలు ఊడిపోతాయని కొడుతుంటాయి బెత్తం. అది రాళ్ళతో కొట్టబడ్డాను నేను, వాడపైలు శ్రమ పడ్డాను నేను. ఒక రాత్రి పగలంతా సముద్రంలో ఉన్నాను నేను. ప్రయాణాల్లో నదుల వల్ల, దొంగల వల్ల ఇలాగ అనేకమైనవి ఉన్నాయి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. క్రీస్తు ముద్రలా ఉన్నాయి, ఇంకా నన్ను ఎవడు శ్రమ పెట్టొద్దు అంటాడు, బతిమాలుతున్నాడు అపుస్తలుడైన పౌలు. 4:7 చదవండి. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మేము ఎవరమంటే మంటి ఘటాల్లో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటాలు ఇవి మై ఐశ్వర్యం ఇచ్చాడు దీంట్లో. అదిగో ఎటు పోయినా శ్రమ పడుచున్నాను, ఇరికంబడి వారు కాము. అపాయాలు శ్రమలు ఉన్నను, కేవలం ఉపాయం లేని వారం కాము. చాలాసార్లు తరంబడ్డారు దిక్కులు, కానీ తరంబడ్డా కానీ దిక్కు లేని వారం కాదు. చాలాసార్లు పడదీసేశారు మమ్మల్ని, కానీ మీరు నశించిపోయేవారం కాదు. ఎందుకట
యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడ్డక యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాం? వహించుకొని పోవచ్చున్నాం. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు ఏం చేస్తున్నాం? అప్పగింపబడుచున్నాం. చూడాలా అపోస్తలుడైన పౌలు 2:15 చదవండి. రక్షింపబడి వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు చదవండి. 16 నశించే వాడికి మరణార్థమైన మరణపు వాసనగా, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాం. కొంతమందికి మేము ఎలాంటి వాసన అంటే మరణం చచ్చిపోతే అలాంటి వాసన వచ్చాం మేము. నశించిపోయే వారికి అలాంటి వాసన వచ్చాం. రక్షింపబడి వారికి ఎలా వచ్చాం మేము? నశించిపోయే వాళ్ళకి ఏ వాసన మాది? మేము ఏ వాసన వచ్చాం? మరణపు వాసన వచ్చింది మాకు. రక్షించబడే వారికి ఏ వాసన వచ్చాం మేము? జీవార్థమైన జీవపు సువాసనగా ఉన్నామని చెప్పాడు. కావున ఇటు సంగతులకు సాలినవాడు ఎవడు? అందువల్ల సోదరి సోదరులారా, అపుస్తలుడైన పౌలు అన్యజనులకు బోధించటానికి ఆయన శరీరాన్ని కొల్లబొడి చేశారండి. జైల్లో పెట్టేసి నానా బేభత్సం చేసేసారండి. వాస్తవంగా అపుస్తలుడైన పౌలు చెప్తే ఎవడు ఏం చేయడానికి లేదు. ఎందుకంటే రోమా పౌరసత్వం ఉన్నవాడు ఎవడు ఏం చేయడానికి లేదు. కానీ రోమా పౌరసత్వం ఉందని చెప్పలేదు ఆయన. రోమా పౌరసత్వం ఉన్నదంటే సువార్త జరగదు, ఇంకా సువార్త చేయడం అవకాశం ఉండదు ఇంకా. ఎందుకంటే అంత గౌరవం ఉంటుంది రోమా పౌరుడికి. కానీ చెప్పలేదు ఎక్కడ. సువార్త వెళ్ళాలని ఉద్దేశపడ్డాడు. అందువల్ల అపుస్తలుడైన పౌలు వాళ్ళ కుటుంబాన్ని బట్టి, కుటుంబం ఎక్కడుందో తెలియదు, భార్య లేదు, పెళ్లి చేసుకోలేదు, ఏమీ లేకుండా సువార్త కోసం ఉండిపోయాడు అపుస్తలుడైన పౌలు. ఇక్కడ మనం చూద్దాం దేవుని వాక్యంలో. అపుస్తలుడైన పౌలు ఈ మర్మానికి వచ్చిన జ్ఞానం బోధిస్తున్నాడు. ఈ మర్మానికి మనం గ్రహించగలం. 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక తీసుకోండి. మళ్ళా ఎఫెసీ పత్రిక. అమ్మా, ఏమైనా అర్థమవుతుందా మీకు? 8 విషయాలు చర్చిస్తున్నాడు అపుస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో. 2వది ఏంటంటే అందరినీ ఐక్యపరిచిన క్రీస్తు శరీరము. అది మొట్టమొదటిది ఏదండి? అందరిని ఐక్యపరిచిన దేవుని సంకల్పం. దేవుని సంకల్పం అందరి కోసం, ఒక జాతి కాదు, ఒక మూలన పేటలో ఎక్కడో కాదు, అందరికీ, అన్ని కులాలు అన్ని జాతులకి ఇది. ఈ సంకల్పం ఎవరికంటే అందరినీ కలిపేసే వార్త ఇది. అందరినీ ఏకం చేసి ఐక్యపరిచినటువంటి క్రీస్తు ప్రభు శరీరం. ఒకరి గురించి కాదు, ఇది అందరినీ ఏకం చేసేది, ఒకరి కోసం కాదు అనేసి మనం వాస్తవంగా చూడాలి. 3వ అధ్యాయం. హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించున్నాను. అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీని నేను. అంచేతను అన్యజనులకు సువార్త పాటించడం వల్ల నేను ఏమైపోయాను? క్రీస్తు యేసు యొక్క ఏమైపోయాను? నేను ఖైదీ అయిపోయాను. ఖైదీ అంటే ఎవరండి? ఖైదీ అంటే ఎవరు? నేరం చేసినప్పుడు ఖైదీ అయిపోతాడు కదా. ఖైదీ అనే పేరు ఏం చేయాలి? ఎవరు పెడుతుంటారండి ఖైదీ అని? నేరం చేసినోడు ఖైదీ అనరండి. ఒకసారి నేరం చేసినోడు పెద్ద పర్లేదు ఖైదీ అని ముద్రడిపోతాడు, పొట్టేడేస్తాడు. ఎక్కడండి? పోలీస్ స్టేషన్లో కొందరు పొట్టేడేస్తారు కదా. ఏం పడిపోద్ది? అది ముద్ర పడిపోయింది. ఇంకా ఏమని? ఎవడో సైకిల్ దొంగ కూడా ఉన్నాడు. ఎవడు సైకిల్ పోయినా తిరిగిపోతారండి. సైకిల్ దొరకలేదు అనుకుని ఎవడు సరిపోతాడు? ఆడు ఎప్పుడు దొంతనం చేసాడు సైకిల్, అక్కడికే పోతారండి. ఎందుకు ఏమైపోయింది వాళ్ళకి? ఆడి ఖైదీ అండి. ఖైదీ అంటే అప్పటికప్పుడు ఏదో కొంచెంసార్లు ఒకసారి వచ్చేసేవాడు ఖైదీ కదండి. ఖైదీ అని ముద్ర పడిపోతాడండి ఆడికి. ఇప్పుడు పౌలు గారికి ఏ ముద్ర పడిపోయింది? ఖైదీ అని పడిపోయింది. అంచేతను పౌలు గారు అనేక సార్లు ఎక్కడున్నాడండి? జైల్లోనే ఉన్నాడు. మరి జైల్లో ఉంటే సువార్త అయిపోయిందా? ఆగలేదా? ఏం చేశాడు? ఆయన జైలు సువార్త చేయడం. మరి ఆ కఠిన సంఘాలని ఏ సంగతి ఏంటి? మరి ఎఫెసీ పత్రిక రాశాడు. ఇక్కడ జైలు నుంచి రాశాడు. మరి ఎఫెసీలో పత్రిక వెళ్ళకపోతే ఎఫెసీలో ఏమైపోతారో? ఇంత మర్మం చూస్తే ఎఫెసీ పత్రిక ఇంత మర్మం. ఈ మర్మం పౌలుగా చెప్పకపోతే తెలుస్తుంది వాళ్ళందరికీ. అలాగే రోమపత్రిక జైల్లోంచి రాసిన పత్రికలు ఇవన్నీ కూడా జైలు నుంచి రాశాడు. అంటే సువార్త ఎక్కడ ఆగలేదండి? జైల్లో పెట్టిన ఆగలేదండి. లేదండి. ఉత్తరాలు రాసేసేవాడు. ఎవరో నమ్మకం ఉండేవారు. తాతారా గారు మీరు ఎట్టుగా రోమాకి ఇచ్చేయండి. ఆయన ఒక ఆవిడ రోమ వెళ్తుంది, పీబీ అని ఆవిడ.
అమ్మ నువ్వు రోమకి వెళ్తున్నావా చెప్పండి, నేను రోమ వెళ్తున్నా, ఇక ప్రార్థన ఏమైనా ఉంటుంది ఆవిడ వెళ్ళి. ఇది ఉత్తరం బయటికి వెళ్ళి రోమకి ఇచ్చేమన్నాడు అంతే. ఏ ఉత్తరం? రోమపత్రిక చూడండి 16 వచ్చింది చదవండి. 16 వచ్చింది చూడండి, నువ్వు కావడం అక్కడ పీబీ అని ఒక ఆవిడ ఆ ఉత్తరం పట్టుకెళ్ళింది ఆవిడ. 16 వచ్చిన పీబీ అని మన సహోదరి. మీరు ఇవిడ వస్తుంది, మేరకు వస్తుంది, కానీ ఇవి ఎలా చేర్చుకోవాలి, మీరు ఎలా చేర్చుకోమని చెప్తున్నాడు రామా వాళ్ళని. చదవమ్మా, ఎలా చేర్చుకోమంటున్నాడు. ఇంకా ముందు చదవమ్మా. పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను చేర్చుకోండి. మీరు చేర్చుకోవడం 2 రకాలు ఉంటుందండి. పరిశుద్ధిని చేర్చుకోవడం విధానం వేరు, పరిశుద్ధులకి ఆహ్వానం చేర్చుకోవడం విధానం వేరు, సత్యమైన సువార్త బోధించుకొని చేర్చుకోవడం విధానం వేరు, అబద్ధ బోధకులు చేర్చుకోవడం విధానం వేరుకుంది కదా. ఏడుగుందండి? అబద్ధ బోధకులు తెంజమని చెప్పాడు, అబద్ధ బోధకులు తెంజమన్నాడు, ఇంకా ఏం చేయమన్నాడు? వందనాలు చెప్పొద్దు అన్నాడు, చేసుకోవద్దు అన్నాడు. ఒకవేళ చేర్చుకున్న పోయినట్టు ఏం చేయమన్నాడు? వాళ్ళ దుష్టక్రియలు నువ్వు కూడా ఏమైపోయావు? పాల్పడిపోయావు అన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ మర్మాన్ని అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు. 3:1 వచ్చిన ఎఫెసీ పత్రిక ఈ విషయాలు ఆలోచించేద్దాం. క్రీస్తు ప్రభు శరీరము అందరిని ఐక్యపరిచింది, అందరిని ఏకం చేసింది. యేసుప్రభు శరీరం, యేసుప్రభు శరీరం లేకపోతే అందరూ ఏకమయ్యే అవకాశం లేదు. అందువల్ల క్రీస్తు సంఘం, శరీరం, సంఘము 2 ఒకటే. ఒకసారి వచ్చిన చదవండి. ఎఫెసీ 1:18 వచ్చిన 1:18 20 చదవమ్మా. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి ఆధిపత్యము కంటేను, అవును అవును అవును, నామము కంటేను ఎంతో అవును, మరియు సమస్తము ఆయన పాదము క్రింద ఉంచి ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం ఏం చేసింది? అందరినీ ఏకం చేసింది, ఐక్యపరిచింది. క్రీస్తు సంఘం, క్రీస్తు శరీరం అంటే ఏంటి? ఇక్కడ సంఘము. సంఘం ఏం చేసింది? అందరినీ ఐక్యపరిచింది. సంఘం అందరిని ఐక్యపరిచిందని చెప్తున్నాడు ఇక్కడ. 1:15 నుంచి 3:21 వరకు. అది ఏకం చేసింది ఎవరంటే యేసుప్రభు శరీరం. వాళ్ళకి అన్యులకి యూదులకు ఉన్నటువంటి ద్వేషాన్ని తీసివేసింది యేసుప్రభు శరీరం. వాళ్ళకి వీళ్ళకున్న భేదాన్ని తీసివేసింది, సంహరించాడు. వారికి వీరి మధ్యన అడ్డుగోడను తొలగించేసి పడగొట్టేసాడు అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు పడగొట్టేసాడు వాళ్ళకి వెళ్ళకున్న అడ్డు. యేసుప్రభు రాకపోతే అందరికి అడ్డులు ఉన్నాయి, ఇప్పటికింకా అడ్డులు ఉన్నాయి. యేసుప్రభులో లేని వాళ్ళు అడ్లుగా ఉన్నారు. అలమటుకల్లో అడ్డు కదా. ఒక్కొక్కడు గోడగడ వేసుకున్నాడు, ఒక్కొక్కడు గోడ. ఇది ఏ పేట అంటే ఏదో మాలపేట, అదేం పేట అంటే మాదిగపేట, అదేం పేట అంటే చెట్టిగలపేట. అడ్లు గోడలు, ఎక్కడికెక్కడ గోడలు. వాళ్ళెవరంటే చౌదరీస్ వాళ్ళు, వాళ్ళెవరు రెడ్లు గోడలు. ఒక్కొక్కడు ఒక్కొక్క క్యాస్ట్కి ఒక గోడ, ఒక్కొక్క గోడ. పెద్ద మామూలు గోడలు కదా అవి. పడగొట్టాలండి మహానుభావులు ప్రాణాలు దారపోసేసారు, కానీ ఎవరు కట్టలేకపోద్ది అనుకోండి. అదంతా ఎవరు చేస్తారంటే యేసుప్రభు శరీరం ఏకం చేస్తుంది. ఇవన్నీ పెద్ద పెద్ద గోడలు. అలాగే యూదులు కూడా పెద్ద గొరగడేసుకున్నారండి. ఎవరు మా దగ్గరికి వస్తాక లేదన్నారండి వాళ్ళు. అలా చేసాడే అపోస్తలుడైన పౌలు నానా బాధలు పెట్టేశారు ఇశ్రాయేలీయులు. యేసుప్రభు వారు సమరయ స్త్రీ బోధిస్తే ఎంత బాధ పెట్టేశారు యేసుప్రభుని, చాలా బాధ పెట్టేశారు. కుష్ఠోగిని ముట్టుకుంటే ఎంత బాధ పెట్టారు. కుష్ఠోగిని ముట్టుకోకూడదు, ఎవడము కుష్ఠోగిని ముట్టుకుంటావు నువ్వు అని బాధ పెట్టేస్తారు. కొండదాకా తీసుకుపోయారట గెంటేయడానికి. ఒక కొనకు తీసుకుపోయారట గెంటేద్దాం, కింద చంపేద్దామని. దొరకకుండా పారిపోయి యేసుప్రభు అక్కడ. సోదరులు, గోళ్ళు పెద్ద పెద్ద గోళ్ళు అండి. చూడండి అటు పని ఎలా ఉందాడు అని చెప్పుకుంటుంటారండి. వెళ్తారు, మాట్లాడుతుంటారు కొంతమంది. కొన్ని కులాలు ఉంటాయి కానీ కొన్ని కులాలతో మాట్లాడతారు, కానీ వాళ్ళకి లోపల అహం ఉండిపోద్ది. చూడండి ఆడు ఎలాగెళ్తాం చూడండి.
ఈ భావం ఏంటంటే గోడలు, ఇవి పెద్ద పెద్ద గోడలు, ఇవన్నీ పడగొట్టేసింది ఎవరండి? యేసు ప్రభులోకి వస్తే ఈ గోడలన్నీ పడిపోతాయి. ఒక వాక్యం చదివి ముగించేస్తాను నేను. యెషయా గ్రంథం 11 అధ్యాయం. యెషయా గ్రంథం 11 అధ్యాయం. 11 అధ్యాయం. యెషయా బొద్దు నుండి సిగురు పుట్టును అంటే యేసుప్రభు వస్తాడు. వాని వేర్లను అంకురం ఎదిగి ఫలిస్తుంది యేసుప్రభు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారం ఆత్మ, ఆలోచన బలములకు ఆధారం ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద ఉంచుతుంది అంటే యేసుప్రభు మీద. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉంటుంది. కంటి చూపుని బట్టి అతను తీర్పు చేయడు, తాను చూసిన విన్న దాన్ని బట్టి ఏమని చేయడు యేసుక్రీస్తు ప్రభు. కొంతమంది చూసిన దాన్ని బట్టి తీర్పు చేసేస్తారు, ఏదో ఎవడో చెప్పేస్తే విమర్శ చేసేస్తారు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీరుస్తాను. భూనివాసులలో దీని లేని వారికి యథార్థంగా విమర్శ చేయబడుతుంది. తన వాగ్దానం చేత వాక్యంతో లోకాన్ని కొడతాడట. వాక్యంతో కొడతాడు ఆయన, కర్రలతో కొట్టడం. తన పెదవులు ఊపిరి చేత దుష్టుని చంపేస్తాడు ఆయన, మాటలతో చంపేస్తాడు వాక్యంతో. అతని నడుముకు నీతి, అతని తొంట్లకు సత్యం నడికొట్టుగా ఉంటుంది. చూడండి అక్కడ 6వ వచనం చెప్తాడు, తోడేలు గొర్రెపిల్ల వాసన చేద్దంటాడు. ఇది శరీరకంగా కాదు, ఇది తోడేలు గొర్రెపిల్ల. ఇది క్రీస్తు ప్రభులో వాళ్ళని వీళ్ళని ఏకం చేసేది. తోడేళ్ళు లాంటి వాళ్ళు, గొర్రెపిల్ల లాంటి వాళ్ళు. లోకంలో రెండు రకాల క్యాస్ట్లా ఉంటారండి. గొర్రెపిల్లలాగా ఉండేవాడు కొంతమంది, తోడేళ్ళలాగా ఉండేవారు ఒకడు. మేకపిల్ల దగ్గర ఉండేవాళ్ళు, చిత్తపిల్లలాగా ఉండేవాడు ఒకడు. కొదవ సింహలాగా ఉంటాడు, దూడలాగా ఉంటాడు కొంతమంది. చూడండి అక్కడ ఏమంటాడు, దూడ గొర్రెపిల్ల యుద్ధం ఎక్కడ తోడేలు ఎక్కడ నివాసం చేద్దట, చిరతపూలు ఎక్కడ పడుకుంటుందంట. దూడ కొదమ సింహం పెంచబడిన కూడి కొనగా బావుడు ఏం చేస్తాడంట, ఆవులు ఎలుగుబంట్లు కూడి మేస్తాయంట. అది భూమి మీద జరగదు అది. ఆవులు ఎలుగులంటే ఎలుగుబంట్లు నాటి మనుషులు, ఆవులు నాటి మనుషులు. వాటి పిల్లలు ఒక చోటనే పడుకుంటారట. ఆవు పిల్లలు, ఎలుగుబంటి పిల్లలు ఒక చోటే మేస్తాయి. ఎలుగులు ఓసారే మేస్తాయంట, ఒక చోట పిల్ల పడుకుంటాయంట. ఎద్దు మేయినట్లు సింహం ఏం మేస్తుందట, పాలు కూడిచే పిల్ల నాగుపాము పుట్ట చేద్దా ఆటలాడుకుంటుందట. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చేస్తుంది. నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగము ఆనిచేది నాశనం చేయదు. నా పరిశుద్ధ పర్వతం అంటే నా సంఘము. నా సంఘంలో ప్రవేశించినవాడు మిడినాగు పాము, మిడినాగు పిల్ల ఒకచోటే ఉంటారు. పాలుగుడి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడుకుంటారు. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేస్తుంది, వాటి పిల్లలు ఒకచోటే పడుకుంటాయి. ఆవులు ఎలుగులు కూడి మేస్తాయి. బాలుడు వాటిని తోలుతాడు. దూడ కొదమ సింహం పెంచబడి. ఇవన్నీ ఎవరంటే అడ్డుగోళ్ళు ఇవి. మానవ జాతి గురించి మాట్లాడుతున్నాడు. సింహాల గురించి దేవుడికి అక్కర్లేదు. ఇప్పుడు సింహాల గురించి మాట్లాడుతున్నాడా, చిరతపుల గురించి మాట్లాడుతున్నాడా, పాముల గురించి మాట్లాడుతున్నాడా, తోడేల గురించి మాట్లాడుతున్నాడా? కాదు. అలాంటి మనుషులు వాళ్ళని వీళ్ళని ఏకం చేసే శరీరం ఎవరిదండి? క్రీస్తు ప్రభు శరీరం. క్రీస్తు ప్రభు శరీరం అంటే మామూలు కాదు. మేము కాక ప్రశ్న వేసి ముగిస్తాను. క్రీస్తు ప్రభు శరీరం ఎందుకు దాల్చాడు? క్రీస్తు ప్రభు శరీరం ఎందుకు దాల్చాడు? చదివండి అది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 14 చదవండి. 14. ఆ పిల్లలు రక్త మాంసం గలవారు కాబట్టి అలాగనే మరణం బలం గలవారిని అంటే అపవాదిని మరణం చేత నశింపజేయడానికి, జీవితకాలంలో మరణ భయం చేత దాస్యము లోబడినని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాల్పడయ్యాడు. ఓకే, ఎందుకు రక్తమాంసం ధరించుకున్నాడు? ఎందుకు సిలువ ఇవ్వబడ్డాడు? ఎపిస్ పత్రికలో చూసాం. ఎందుకు సిలువ ఇవ్వబడ్డాడు? వాళ్ళకి వెళ్ళుకున్నటువంటి ద్వేషాన్ని తీసేయడానికి, మధ్య గోడని పడగొట్టడానికి. ఇవన్నీ క్రీస్తు ప్రభు శరీరం చేసింది. అని చేత అందరినీ ఐక్యపరిచిన ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘము. అందరినీ ఏకం చేస్తుంది. మీ అందరికీ వందనాలు.